హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఉత్సవం. ఇది ట్రైలర్ కాదు, టీజర్ రిలీజ్ అయినప్పుడే చాలా మందికి బాగా నచ్చేసింది. చూడగానే కాన్సెప్ట్ ఏంటనేది కొంతవరకు అర్థమైపోతుంది. మహామహులు ఉన్నారు నటులు. అయితే నటనకి సంబంధించి ఆర్ట్కి సంబంధించి అని అర్థమైన దానికి సంబంధం లేని వాళ్ళు కూడా ఎంతోమంది కనెక్ట్ అయిపోయారు ఈ సినిమాకి సంబంధించి. ఎందుకంటే ఆ నటన అనేది మన అందరి జీవితంలో కూడా ఒక భాగంగా కనిపిస్తుంది. ఇప్పుడు అంటే సినిమాలు చూడడము, సినిమాలను ఇష్టపడము, ఖాళీగా కాసేపు ఉంటే మనం చూసేది ఏదైనా ఫోన్ తీసుకుంటాం, దాంట్లో అవి చూస్తూ ఉంటాం. అందులో నటన, రీల్స్, ఇంకోటి అది వేరే విషయం. కానీ మొత్తానికైతే అందరూ ఒక ఇంటర్ రిలేటెడ్గా కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి ఉత్సవం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కూడా ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ నాటకాలు ఈ కాన్సెప్ట్ చూపిస్తున్నారు కాబట్టి అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. మరి ఇందులో ఆ మహామహులతో పాటు హీరో హీరోయిన్ మనతో పాటు ఉన్నారు, దిలీప్ ప్రకాష్ గారు, అలాగే రజీనా. హాయ్ రజీనా గారు. హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. సో దిలీప్ ప్రకాష్ గారు, మీ పేరు కొంచెం నాకు అంటే రెండు పేర్లుగా కనిపిస్తున్నాయి, అవి అందుకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నా అంతే. అలవాటైపోతుంది. ఏమని పిలుస్తారు మీరు? ముద్దు పేరు పిలుస్తారా? దిలీపేనా? షూర్. అంటే అంతసేపు ఎందుకు ఆలోచించండి. సరే మీరేమని పిలుస్తున్నారు? అంతేనా? అంటే సినిమాలో కూడా మ్యామ్ అని పిలిచి పిలిచి అలవాటు, అందుకే. ఓహో అలానా. రెజినానే పిలుస్తారా? ఓకే ఓకే. మీ పేరు కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేస్తున్నారా? అంటే లాస్ట్ టైం మీరు ఒకసారి అన్నారు. కరెక్ట్గానే పిలుస్తారు. ఓకే. సో మీరు తెలుగు మాట్లాడుతున్నారు బాగానే. అవును, అది ఎలా వచ్చింది? నాకు వచ్చండి, అంటే మా నాన్న సైడ్ హిందూపూర్, బట్ ఇక్కడికి వచ్చాక నేను కొంచెం పాలిష్ చేసుకున్నా. ఇంట్లో కన్నడ, అమ్మ మదర్ టంగ్ కన్నడ. ఓకే. యాక్చువల్లీ తెలుగు ప్రేక్షకులకి మీరు చాలా కొత్త. ఇప్పుడు సడన్గా ఈ సినిమాతోనే చూస్తున్నారు. మీ ముందు సినిమా ఎంతమంది చూసారు అనేది తెలియదు, ఇన్ఫాక్ట్ నేను కూడా చూడలేదు. బట్ మీకు దానికి వచ్చిన ప్రశంసలు అవన్నీ కూడా అయితే తెలుసు, నేను ఆ రీసెర్చ్లో తెలుసుకున్న విషయం. సో ఈ తర్వాత డైరెక్ట్గా తెలుగు డెబ్యూటెంట్గా ఇందులో ఇంతమంది మహానటులు చెప్పాలంటే తెలుగులో వాళ్ళంతా మాకు లెజెండ్స్ లాగా, వీళ్ళతో నటించడం ఒక కొత్త హీరో ఇదేంటి అని చాలామంది ఆలోచిస్తారు. ఎలా మీరు ఈ ప్రాజెక్ట్లోకి వచ్చారు? అంటే నేను డైరెక్టర్ గారు ఒక 7 years నుంచి ట్రావెల్ అవుతున్నామండి. సో మేము ఎప్పుడు కూర్చుంటామో వి గెట్ 10 concepts, లైక్ ఊరికే సరదాగా మాట్లాడుతున్నప్పుడు వి గెట్ అ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్. తను ఒక ఏదో ఒక నాటకం చూసి ఇన్స్పైర్ అయిన తర్వాత ఈ కథ, ఈ లైన్ నాకు చెప్పాడు. సో నాకు వెంటనే నచ్చేసిందండి, ఎందుకంటే ఇట్స్ లైక్ రివైవల్ ఆఫ్ థియేటర్స్ అండ్ దీంతోపాటు ఒక మంచి రొమాన్స్, లవ్ ట్రాక్ కూడా రాశాడు. లైక్ ఇట్స్ అ కాంబినేషన్. సో నాకు నచ్చేసి అండ్ లైక్ వీ వర్క్ టుగెదర్ అండ్ సురేష్ పాటిల్ గారు, మన ప్రొడ్యూసర్ గారు, హీ హెల్ప్డ్ us విత్ ద సినిమా అని. ఓకే. సో మీ ఇద్దరిని ఎలా అంటే ఈ సినిమాలో వీళ్ళతో పాటు ఆ పాత గెటప్స్ అలా కాకుండా మిమ్మల్ని మాత్రం ఈ మోడర్న్ దీంట్లోనే ఉంచారు. దానికి ఈ స్టోరీకి ఏదో ఎక్కడో లింక్ కలిపారు కదా. మీరిద్దరూ ట్రెండీగానే ఉన్నారు, వాళ్ళు నాటకాల వేషంలో ఉన్నారు అంతే కదా. అవును, మిమ్మల్ని ఆ గెటప్లో అయితే ఎక్కడ కనిపించరు కదా. బట్ యాక్చువల్లీ మూవీలో నాజర్ గారు నా నాన్న అండ్ ప్రకాష్ రాజ్ గారు. సో ఐ మీన్ వాళ్ళు దేవ్ బిన్ ఇన్ థియేటర్ అనమాట. ఐ హ్యావ్ అ కార్పొరేట్ జాబ్, సో దట్స్ ప్రాబ్లీ వై ఇలా మీరు చూస్తున్నారని. అండ్ హీ సమ్మన్ హూస్ ఇంట్రెస్టెడ్ ఇన్ నాటకాలు అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో యా, సో ఈయనకి ఇంట్రెస్ట్ ఉండి సంథింగ్ ఇక్కడ ఈ స్టోరీకి కలుస్తుంది. ఆల్సో బికాజ్ ఆ పేరెంట్స్ ఆర్ ఇన్ దిస్ కదా, వాళ్ళు ఇద్దరు పేరెంట్స్ కూడా నాటకాల బ్యాక్గ్రౌండ్. అవును. సో అందుకే మీరు గెటప్ లో మీరు చూడొచ్చు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ కల్చర్ మేబీ గ్రోయింగ్ అప్ అని మేము చూసాం కదా, చాలా చూస్తున్నాం. బట్ ఐ హ్యావ్ అ కార్పొరేట్ జాబ్, సో మేబీ అందుకే ఇలాంటి మోడర్న్ డ్రెస్లో చూస్తున్నారు నన్ను. కానీ మీరు మళ్ళీ నాటకాల దగ్గరకు వచ్చి ఈ స్టోరీలోకి ఎట్లా కలుస్తారు? అది మూవీ చూడండి కదా. ఓకే, తెలుస్తుంది. సరే, మీరు చెప్పారు కదా, కొంతవరకు ఇది కూడా చెప్తారేమో అనుకుంటా. ఓకే, అవి కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఐ మీన్ ఆ లవ్ స్టోరీలోనే
అది వస్తుంది అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సస్పెన్స్ అంటే అంత పెద్ద సస్పెన్స్ అంటే నోలన్ ఇన్సెప్షన్ సస్పెన్స్ లా ఉండదు, బట్ ఇట్స్ అ గుడ్ స్క్రీన్ ప్లే. మన డైరెక్టర్ గారు రాసిన స్క్రీన్ ప్లేనే. సో సినిమా చూస్తే యు లైక్ ఇట్. ఓకే, అది మీరేంటి అసలు ఒక ముద్దు గురించి ఫస్ట్ కిస్ అనే అంత పెద్ద సాంగ్, నేను ఇప్పటివరకు లవ్ గురించి సాంగ్స్ ఉన్నాయి, లేకపోతే అదే మ్యారేజ్ గురించి ఇంకా వేరే వేరే అన్నిట్ల గురించి ఎలాబరేటెడ్గా సాంగ్స్ విన్నాం, కానీ ఫస్ట్ కిస్ గురించి ఇంత పెద్ద సాంగ్ మళ్ళీ అలాంటి ఒక ఫస్ట్ కిస్ అలాంటి ఒక ఫస్ట్ అదేంటది ట్రైలర్లో ఎందులోనో చూసాను, అది సింపుల్ కిస్ అనే ఉంది, దాని గురించి అంత ఎలాబరేట్ చేస్తారు. దాన్ని మనం సెలబ్రేషన్ చేయాలి కదా. రొమాంటిక్స్ ఉంటారు కదా, అన్నిటినీ పెద్దగా చేసుకుని రొమాంటిసైజ్ చేస్తారు కదా, అలా. ఓకే, కాబట్టి అది చిన్నదైనా పెద్దగా పాటలో చూపించారు. అంటే ఫస్ట్ కిస్ కదా అది, సో కొంచెం స్పెషల్ ఫ్రెండ్స్ తో చెప్పుకోవాలి. స్టార్టింగ్ లో పాట స్టార్టింగ్ లో అడుగుతాడు నా ఫ్రెండ్, రే ఆ ఫస్ట్ కిస్ ని చూసావా, దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అతను అడిగిన తర్వాత హీరో పాడతాడు. సో ఇట్స్ గుడ్ ఫీలింగ్ అని దట్స్ ద సాంగ్. ఎవరికి వచ్చిందో ఈ థాట్ యాక్చువల్లీ, అంటే ఒక చిన్న సబ్జెక్ట్ మీద. ఓకే, ఓహో అవునా, అయితే ఆయన మోర్ రొమాంటిక్ మాట అయితే ప్రాబబ్లీ. ఓకే, ఆయనలోనే కళ కూడా ఉంది మరి అసలు, అంటే ఒక యాంగిల్ ఆ యాంగిల్ ఈ యాంగిల్ రెండు చూస్తున్నారు ఆయన కదా, అంటే మంచి స్టోరీ పట్టుకున్నారు. సో మీకు ఏమనిపించిందండి ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు? మీ ట్రాక్ ఒకటి ఉంది, పైగా ఈ నటులతో ఇంకొక ట్రాక్ నడుస్తూ ఉంటుంది కదా, మీది ఎంత పార్ట్ ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, అంటే లవ్ స్టోరీకి ఎంత సమయం ఉంటుంది? అలా ఇట్స్ అ లవ్ స్టోరీ అండి, సో ఇట్స్ నాట్ లైక్ దానికి ఎంత సమయం ఉంటుంది, రెండు కలిపి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ స్ట్రగుల్స్ ఏముంటుంది దాంట్లో ఒక లవ్ స్టోరీ అనమాట. సో ఇట్స్ మిక్స్డ్, ఇట్స్ ఓవెన్. అది ఇది 50% అని నేను చెప్పడానికి ఇది లేదు. సో వై ఐ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ అండ్ ఎందుకు చేయాలని అనుకున్నా నేను వాజ్ బికాస్ ఆఫ్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఇలాంటి ఒక స్టోరీ లైన్ తీసుకొని ఇది ఒక సోషల్ మెసేజ్ కూడా యూ కాంట్ కాల్ ఇట్ కదా, బట్ ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ మా సొసైటీ, హౌ వీ లుక్ అట్ థియేటర్ ఆర్టిస్ట్ టుడే అండ్ కంపేర్ టు మా సినిమా వాళ్ళు అండ్ థియేటర్ ఆర్టిస్ట్కి ఎంత తేడా ఉంటుంది, వాట్స్ ద డిఫరెన్స్, వాళ్ళ కష్టాలు ఏముంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. సో ఐ రియలీ లైక్ దట్. అండ్ స్కూల్ అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు చాలా ప్లేస్ చేసేవాడిని నేను. లైక్ ఐవ్ డన్ క్వైట్ అ ఫ్యూ ప్లేస్, ఆడిషన్ ఫర్ క్వైట్ అ ఫ్యూ ప్లేస్. ఐ వాజ్ ఇన్ ద డ్రామా క్లబ్, డాన్స్ క్లబ్. సో ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం, కళ అంటే ఇట్స్ సంథింగ్ దట్ ఐ లుక్ అప్ టు. So yeah, so for me it was very interesting to take this sort of a storyline and have a love story together as well. Plus for having, after doing it, movie చేసిన తర్వాత, షూట్ చేసిన తర్వాత, రసూల్ సార్ ఆయన ఫ్రేమ్స్ అని నాకు చాలా నచ్చింది. అండ్ ఈవెన్ అనూప్స్ మ్యూజిక్ as well really elevated it. And ఇవాళ సోషల్ మీడియా వల్ల you can actually, it's gotten so much more recognition, and చాలా మంది రీల్స్ చేస్తున్నారు. So yeah, I think I also connected very well with Arjun Sai garu, our director. I know he is very genuine and he has this determination. Elagaina idi cheyali, idi baita ravali, because for him his intention is also to help Surabhi theatre artists, to help them to shine some light on them anamata. ఇంకా ఇందులో డైరెక్ట్ సురభి ఆర్టిస్టులనే ఒక 100 మంది పైగా యూజ్ చేశారు అని విన్నాం. వాళ్ళతో కలిపి ఆ సెట్స్లో అది ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? మీరు తక్కువ ఉన్నారా, అంటే వాళ్ళతో కలిపి సెట్స్లో ఉన్నది తక్కువ పార్ట్ ఉందా మీది, లేకపోతే మీరు కూడా ఉన్నారా? అంటే ప్రీ క్లైమాక్స్లో వాళ్ళందరూ ఉంటారండి. సో అందులో నేను కూడా ఉన్నాను. అండ్ చాలా బాగా అనిపించేది, ఎందుకంటే వాళ్ళందరూ ఆ నాటకాలు గెటప్తో వచ్చి అక్కడ మన కోసం వెయిట్ చేసి
మేము ఎన్నిసార్లు చేసిన వాళ్ళు సేమ్ చేయాలి కదండి. ఆ రియాక్షన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ యాక్షన్స్ చాలా హెల్ప్ చేశారు. సో వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దమ్. ఓకే. సో ఇప్పటికీ ఎన్నో సినిమాలు చేశారు, అయినప్పటికీ ఒకటేసారి అందరూ ఒకటే చోటు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ అంటే పోటీ పడి నటించలేమో వీళ్ళుంటే అన్నట్లు ఒక ఉంటుంది కదా ఆ ఫీలింగ్. మీకు ఎలా ఉండేది? కంఫర్ట్ ఉందా, లేకపోతే అమ్మో ఈ పెద్దవాళ్ళ ముందు మనము ఎలా నటించాలి, ఏం చేయాలి, ఏమన్నా అనుకుంటారా, ఇలా అనిపించదా? నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి. అండ్ ఎస్పెషలీ ఇలాంటి యాజ్ అన్ యాక్టర్ ఇలాంటి సెటప్ ఉన్నప్పుడు నా కాన్సన్ట్రేషన్ గోస్ ఆన్ మై డైరెక్టర్. ఐ వాంట్ టు బీ ద ఈజియెస్ట్ యాక్టర్ ఇన్ దట్ ప్లేస్. సో ఆయనకి కష్టాలు ఉండదు. అర్థమవుతుందా? యా. సో ఫర్ మీ ఇట్స్ అబౌట్ బీయింగ్, నా లైన్స్ నేను చేయాలి, నేను అన్నీ చూసుకోవాలి, అండ్ ఐ హ్యావ్ టు బీ దేర్ ఆన్ టైమ్ టు డూ మై థింగ్. ఎందుకంటే ఇంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ సీనియర్ యాక్టర్స్, it's very difficult for a director to give his attention to each actor, and I don't want to be that actor that troubles my director. So ilanti situation unnappudu it's not about who the actors are, it's about just doing my job, making sure nenu anni baa chesanu ante. I mean, this back when I started in 2004 itself, I remember aa cinema lo aa lead actress vachi nannu adigindi, excited ga unnava, nervous ga unnava ani adigindi. I was like, తెలీదు నాకు, నేను వచ్చి నా జాబ్ చేసిన, నేను నా పని చేసుకుని వెళ్తాను అంతే. సో ఇట్స్ ఆల్వేస్ బిన్ లైక్ దట్, బట్ ఆబ్వియస్లీ రెస్పెక్ట్ఫుల్ టు ఎవ్రీబడి అనమాట. రైట్. సేమ్ క్వశ్చన్ ఫర్ యూ. మీకు ఎలా ఉంది అంటే తెలుగు డెబ్యూటెంట్, ఈ సీనియర్స్ డెబ్యూటెంట్ అంటే నాకు వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలని నా ఫీలింగ్. అంటే ఓకే, వాళ్ళందరి ముందు లెజెండ్స్ అండి వాళ్ళందరూ. సో హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ మ్యాక్సిమం ట్రై చేసా. సో లెట్స్ సీ అవుట్పుట్. ఆడియన్స్ ఫస్ట్ సినిమాకే మిమ్మల్ని అవార్డుకి పంపించారు కదా, అంటే నామినేట్ చేసి పంపించారు. యా, పంపించారంటేనే మీరు మంచి నటుడనే పంపించుంటారు కదా. ఐ మీన్ తెలీదు, బట్ చూద్దామండి. ఓకే. ఇంకా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఒక సాంగ్ ఉంది. దీని మీద నాకు మీ పర్సనల్ ఒపీనియన్ కావాలి. మ్యారేజ్ మీద ఏంటి? వెరీ రాంగ్ పర్సన్ యాక్చువల్లీ. అవునా? అంటే మీ ఒపీనియన్ ఏదైనా అంటే నాకు మ్యారేజెస్కి చాలా దూరమా? చాలా దూరం. ఎందుకు వచ్చారు ఆ డెసిషన్కి? ఓహో, ఇది ఒక థెరపీ సెషన్. జస్ట్ తెలుసుకుందాం అన్నది. ఎవరి వ్యూస్ వాళ్ళకు ఉంటాయి, చాలా మంది ఉన్నారు ఇప్పుడు అలాగా. మీకు ఎందుకు అది వచ్చింది అలా అని? సో మెనీ థింగ్స్ టు అచీవ్ ఇన్ లైఫ్ అని. దాని తర్వాత పెళ్ళి, అది ఇంకా లాస్ట్. అది ఇప్పుడు వద్దు, తర్వాత కూడా వద్దా? చూద్దామండి. ఓకే. అమ్మాయి దొరికితే ఓకే, స్కూల్. అమ్మాయి ఎందుకు దొరుకుతారు అమ్మాయిలు? సో మీ స్టాండ్ ఏంటి మ్యారేజ్కి సంబంధించి? ఐఎమ్ షూర్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఐ మీన్ ఐ డోంట్ నో వెరెవర్ వాట్ ఎవర్, బట్ మ్యారేజ్ గురించి నా స్టాండ్ అంటే ఏంటి అంటే, మేడ్ ఇన్ హెవెన్ ఇక్కడ నా ఇష్టంలే, నాకు సంబంధం లేదు, చేసుకుంటే చేసుకుంటాను, అసలు చేసుకోను, లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, అరేంజ్ చేసుకుంటాను, ఇలా ఏవో ఒక ఉంటాయి కదా. ఐ డోంట్ నో అబౌట్ మ్యారేజెస్ అండి, ఆనెస్ట్లీ. అది ఒక నా ఒపీనియన్ అంటే it's we pay too much attention to it anamata, but it's more than just a marriage kada. It's a coming of two people and it's a family and all of that. Of course I want to start a family, of course I want to have like pillalani. Nen chinna unnappudu I wanted to have 5 kids in the house. I wanted to like give birth to 2 and adopt 3 kids anamata. Yeah, I had big plans. Then I grew older and all those big plans became no plans. But obviously I would love to. I think as a woman, God naku oka idi icharu to give birth, to nurture, and as a woman I'd love to do that. Like adi na power kada, woman power anamata. I can actually give birth, and
that is something I find myself connected to quite a bit. So I don't know about marriages, but family for sure, yes. మ్యారేజ్ లేకుండా కూడా ఫ్యామిలీ ఉండొచ్చు కదా. రీసెంట్గానే ఇట్లాంటి సేమ్ ఆన్సరే వచ్చింది ఇంకొకరి నుంచి ఆల్మోస్ట్. సో I'm not saying that I don't want to get married. Adi, please, they'll go twist it and they'll say something. That word itself, categorizes, Yeah, it's a lot more than just a marriage, right? Like, it's a lot. Yeah, exactly. So, I think that concept. ఫ్యామిలీ అనే దానికి ఇప్పుడు మీనింగ్ మారుతుంది. మ్యారేజే కాదు ఫ్యామిలీ అంటే కిడ్స్ ఎలా అయినా రావచ్చు. Yeah, surrogate, like. See, at the end of the day, the bonding is very important. Yeah. The connection you have, and a relationship is very important. We can go on to like monogamy, polyamory, avani untundi kada. So it's not just loud people talk about throuple, not just a couple. The world has gotten so much more aware about so many other things. Mundu it used to be husband, wife, పిల్లలు అనమాట. This is how it happens. Marriage ala, it's coming of two families, avani, it's like that. But today there's so many different concepts that people are now aware of, and people are open to trying as well. So మ్యారేజ్ అంటే ఎంత సీరియస్గా మాట్లాడారు చూసారా ఇప్పుడు. it's a serious thing kada. I mean, navi chepta kaani it's a serious thing. And it's something that I really like talking about because చాలా మందితో మాట్లాడితే you understand వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అని కదా. అందుకే అడిగాను. రైట్. సో ఇప్పుడు ఉత్సవం సినిమాలో మీరు పెళ్లి చేసుకుంటారు లేదా చివరికి? చూడాలి, మీరు సినిమానే చూడాలి. చూడాలి కదా. ఓకే, చూస్తాం మేము ఎలాగ. రైట్. అయితే ఉత్సవం అని ఎందుకు పెట్టారు టైటిల్? అంటే ఈ సినిమాలో ఆడియన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇట్స్ అ సెలబ్రేషన్. ఉత్సవం అంటే సెలబ్రేషన్. ఇట్ హ్యాస్ లవ్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, అండ్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ నాటకాలు ఉన్నాయి. సో it's a complete package for the audience. Yeah, it's a celebration. మీరు సెట్స్లో కూడా ఇంతేనా? అంటే చెప్పాలనుకున్నది అప్పటికప్పుడు చెప్పేసుకుంటూ ఉంటారా? లేదండి, only when we meet we're like this. So on sets also, like, unless we're having scenes together, we had like what? Most of this, yeah. He's never like this, he's very quiet. He listens, you talk. You talk, he listens. Actually, Yeah? probably. No. No. He's actually very quiet. Even I'm very quiet on set. Like, I come do my job and I go. Unless, no? Probably. ఓకే. అయితే ఈ సాంగ్స్ అండ్ మీ లవ్ ట్రాక్ ఇదంతా నడుస్తున్నప్పుడు మీరు ఎక్కడికో వేరే ప్లేసెస్ తిరిగినట్లుగా కనిపిస్తుంది. ఎక్కువ ఎక్కడికి వెళ్ళారు? చాలా ప్లేసెస్ తిరిగారు. We were in Alleppey and Darjeeling. Darjeeling, yes. అంతే కదా. ఓకే, ఇండియాలోనే ఉన్నారు. ఇండియాలోనే ఉంది. అది ఇండియాలో తెలియదు అది. అవును. అంటే ట్రైన్ది అది నాకు కొంచెం ఇంకెక్కడికైనా వెళ్ళారేమో అనుకున్నాను. డార్జిలింగ్. ఓకే. సో మీకు నచ్చింది ఏంటి ఓవరాల్గా సినిమా అంతా? ఇప్పుడు చూసుంటారు కదా అవుట్పుట్. ఓకే, మీకు ఏది ఇంప్రెస్ చేసింది ఎక్కువ? అంటే ఊహించినది అనిపించిందా, లేకపోతే ఇంకెక్కడైనా వేరే సీన్స్ మీకు బాగా అట్రాక్ట్ చేశాయా? మొత్తానికి చూస్తే నాకు సినిమానే, లైక్ ద ఎంటైర్ సినిమానే నాకు నచ్చిందండి. బట్ అందులో ప్రకాష్ రాజ్ గారిది, బ్రహ్మానందం గారిది, అండ్ నాజర్ గారిది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఇద్దరి కెమిస్ట్రీ అండ్ లవ్ ట్రాక్ నాకు చాలా నచ్చింది అది. ఓకే. ఇప్పుడు రంగమార్తాండని చాలామంది అదే ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. అదైతే ఇదే నాటకాలకు సంబంధించే తీసుకున్నారు. చాలామందిని ఏడిపించారు ఆ సినిమాలో. ఇక్కడ కూడా అలాగా ఉంటుందా ఆ సెంటిమెంట్? I think so. సెంటిమెంట్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిల్మ్. I don't know if it's going to be making people cry or not, but it is a really feel good film. థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు హ్యాపీగా వస్తారు. ఇట్స్ అ హ్యాపీ ఫిల్మ్. ఇట్స్ నాట్ అన్ ఆర్టిస్టిక్ ఆర్ట్ ఫిల్మ్ కాదండి, కమర్షియల్ సినిమానే.
ఇట్స్ బేసికలీ ఆ లవ్ స్టోరీ. అండర్ కరెంట్లో ఈ నాటకాలది, ఫ్యామిలీ డ్రామా, కొన్ని కామెడీ సీన్లు అన్నీ ఉన్నాయి. ఓకే. నేను చూస్తే టీజర్ ట్రైలర్ దగ్గర చాలామంది కన్నడ వాళ్ళు వచ్చి ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ మేము ఎప్పుడు వస్తుంది అనే ಸ್ವಲ್ಪ గుత్త అంతే అర్థమవుతుంది, మాట్లాడడం కష్టం కొంచెం. అయితే అలా చాలా మంది మెసేజ్లు పెట్టారు. సో మీకు అంటే తెలుగు ట్రైలర్, తెలుగు టీజర్ దగ్గర అంతమంది వచ్చి పెట్టారంటే సినిమా రిలీజ్ అయ్యాక మరి ఎలా ఉంటుంది, కన్నడలో రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను కన్నడలో ఒక సినిమా చేశానండి, క్రేజీ బాయ్ అని. దాని తర్వాత ఈ సినిమానే హొంబాలే వాళ్ళు మన సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 150 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ బిగ్ నంబర్. అవునవును. అండ్ ఆబ్వియస్లీ మన తెలుగు ఆడియన్స్ లానే వాళ్ళు కూడా దే ఆల్సో లవ్ మూవీస్, కన్నడ ఆడియన్స్. సో చూడాలండి హౌ దే యాక్సెప్టెడ్ దేర్. రజీనా గారు, మీరైతే సిరీస్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, కానీ సినిమాలే కొంచెం అప్పుడప్పుడు సిరీస్, వెబ్ సిరీస్. ఓకే, సీరియల్స్ అనలేదు, వెబ్ సిరీస్ చూసారు మీరు, చెప్పండి. దాంట్లో చేస్తారు, దీంట్లో చేస్తారు. కానీ మీ సినిమాలు మీ ఫ్యాన్స్ కొంచెం స్లోగా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి అంటున్నారు. ఏంటి మీ ఆన్సర్ దానికి? నాకు ఆల్సో ఐ వాంట్ డూ అ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్, కానీ నాకు ఇష్టమైన ఆఫర్స్ రాలేదండి. అండ్ ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్ అనమాట. కానీ చాలా తమిళ్ చేసా, ఇప్పుడు ఇక్కడ తమిళ్ ఫిల్మ్ చేస్తున్నా, 2 హిందీ ఫిల్మ్స్ చేస్తున్నా, 3 హిందీ ఫిల్మ్స్ చేస్తున్నా. సో ఐ మీన్ ఐ విల్ ఆల్వేస్, తెలుగు అంటే ఇట్స్ లైక్ ఇట్స్ హోమ్ ఫర్ మీ. ఎందుకంటే ఎస్ఎంఎస్తో 2011లో స్టార్ట్ చేశాను నేను. అండ్ ప్యారలల్గా దట్ ఫ్రమ్ 2011 to 15 I did so many తెలుగు ఫిల్మ్స్. తెలుగు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఐ లెర్న్ ద లాంగ్వేజ్, యూనో. సో I would definitely love to do more Telugu films, కానీ నా ఫ్యాన్స్ లాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏదన్నా ఉందా దీని తర్వాత తెలుగులో? తెలుగులో లేదండి. ఓకే, రైట్. ఈ సినిమా తర్వాత మళ్ళీ బిజీ అనుకుంటారా? యాక్చువల్లీ ఎవరు నిన్న చెప్పారు, యాక్చువల్లీ ఇది మీ ఫస్ట్ ఫిల్మ్లో ఉన్నట్లాగా ఉంది. రఘుబాబు గారు ఆల్సో సెడ్ ఇట్, నో? అవును, మీరు కొంచెం న్యూగానే కనిపిస్తున్నారు ఇందులో మళ్ళీ. అవును. సో మేబీ లెట్స్ సీ, ఒక ఫ్రెష్ ఫేస్తో. రైట్. యాక్చువల్లీ మీరు అన్నట్టు ట్రైలర్లో మేము చూపించాం కదా, అంటే ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ చూపించాలి. మేము ఇద్దరే ఉంటే ట్రైలర్లో జనాలకు తెలియాలి కదా మన సినిమా ఇంత పెద్ద క్యాన్వాస్లో చేసాం, ఇంతమంది ఉన్నారు, లైక్ ఇంత గొప్ప గొప్ప నటులు ఉన్నారని. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. రైట్. చూద్దామండి, అంటే సినిమా రిలీజ్ అయ్యాక మరి ఇంతమంది నటులతో ఆ కోఆర్డినేషన్ అది స్క్రీన్ మీద ఎలా ఉంది, ఎవరికి ఎలాంటి ఇంపార్టెన్స్ దక్కింది అనేది కొంచెం అర్థం కాని సిచ్యువేషన్. ఇప్పుడైతే సినిమా చూసాక జస్టిఫికేషన్ ఏంటనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.